నమస్తే, వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల 21వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు. ముఖ్య అతిథిగా రావాలని సీఎం చంద్రబాబుకు ఆహ్వానం. రహదారి భద్రత అందరి బాధ్యతగా గుర్తించి ముందడుగు వేయాలి. రహదారి భద్రతా మాసోత్సవాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపు. విద్యావంతుల ఎన్నికల్లో లక్ష్మణరావుని గెలిపించుకుందాం. పట్టభద్రులకు పిలుపునిచ్చిన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వాల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి. ఆర్జీఎస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. వాట్సాప్ గవర్నెన్స్ లో మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు పరిశీలించాలని ఆదేశం. శ్రీకాళహస్తీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆలయ అధికారులు అర్చకులు ఆహ్వానించారు. సచివాలయంలో సీఎంను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి ప్రధాన అర్చకులు అందించారు. ఈ నెల 21వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు శ్రీకాళహస్తిలో జరిగే బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలని సీఎంను కోరారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు సీఎం చంద్రబాబుకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఉత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. धान्यं धनं पशुं बहुपुत्रा सदा श्री भगवान् कालहस्तीश्वर शिव श्री ज्ञानेश्वर स्वामिनः परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధన తూచా తప్పకుండా పాటిస్తూ భద్రమైన సమాజం దిశగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం 8 స్ట్రీట్ వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, అధికారులు తదితరులతో కలిసి రహదారి భద్రతా వాగ్దాన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాగ్దాన్ బెంచ్ సర్కిల్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సహకారానికి రహదారి భద్రత కూడా అత్యంత ముఖ్యమని, యువతతో పాటు ప్రతి ఒక్కరూ రహదారులని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత ఏడాది ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే రోడ్డు ప్రమాదాల వల్ల 400 మందికి పైగా మరణించారంటే మన రహదారుల భద్రతపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం వాహనాల్ని నడిపేవారు మాత్రమే కాకుండా దాదాపు 50% మరణాలు పాదచారులకు సంబంధించినవేనని వివరించారు. మనం రహదారులను సురక్షితంగా ఉపయోగించుకుంటే మనల్ని చూసి మిగిలిన వారు అదే దారిలో పయనిస్తారన్నారు. లైసెన్స్ లేకుండా, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం సరికాదని, మన భద్రత కోసమే వాటిని తప్పనిసరిగా ఉపయోగించాలనే విషయాన్ని గుర్తించాలన్నారు. 36వ రహదారి భద్రతా మాసోత్సవాల భాగంగా గత ఒక నెల నుంచి ఎన్టీఆర్ జిల్లాలో రోడ్ల మీద సేఫ్గా ఉండాలి, రోడ్ సేఫ్టీని ఎలాగ పాటించాలి, రోడ్ సేఫ్టీకి ముఖ్య సూత్రాలు ఏమున్నాయి అనేది దాని మీద అవగాహన కార్యక్రమం జరుగుతూ ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, అలాగే ఆల్ ద డిపార్ట్మెంట్స్, అలాగే ఎన్జిఓస్, పబ్లిక్ ప్రైవేట్ కంపెనీస్ అందరూ ముందుకు వచ్చి అవగాహన చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఎస్ఏ రైటింగు, కాంపిటీషన్స్, డిబేట్స్, అలాగే రోడ్ ర్యాలీస్, సైకిల్ షోస్, వాకథాన్స్ ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికీ తెలుసు, ఆంధ్ర 2047 అయితే విజన్ స్వర్ణాంధ్ర ఉందో దీన్ని సకారం చేయాలంటే మన సిటీస్ సేఫ్గా ఉండాలి, మన రోడ్స్ సేఫ్గా ఉండాలి, అప్పుడు పబ్లిక్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఏవైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పని మీద ఫోకస్ చేయగలుగుతారు. ఈ భాగంగా మై రిక్వెస్ట్ అందరికీ నా విన్నపం ఏంటంటే దయచేసి మీరు
బయటికి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా రూల్స్ పాటించండి. రోడ్డు మీద మీరు డ్రైవ్ చేస్తుంటే హెల్మెట్ వేసుకొని సీట్ బెల్ట్ వేసుకొని డ్రైవ్ చేయండి. అలాగే ఎవరైతే రోడ్డు మీద నడిచి వెళ్తుంటారో పెడెస్ట్రియన్స్కి వాళ్ళని గౌరవించండి. ఎందుకంటే ఒకరోజు మీరు కూడా నడుస్తూ ఉంటారు కాబట్టి మనం ఎక్కడైతే ఇంటి నుంచి బయటకు వస్తామో అంతే సేఫ్గా మనం ఇంటికి వాపస్ వెళ్ళాలంటే రోడ్ సేఫ్గా ఉండాలి. దీనికోసం ప్రతి ఒక్కరు సహకరించాలి. దీనికోసం ఆల్రెడీ అన్ని జంక్షన్స్లో ఎన్ఫోర్స్మెంట్ భాగంగా హెల్మెట్ ధరించండి, అలాగే సీట్ బెల్ట్ ధరించండి ఎన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతూ ఉంది. సో ఇది పనిష్మెంట్ కాదు, ఇట్స్ బేసికలీ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ కోసం అందరూ ముందుకు రావాలి. సో మన సిటీస్ని మన రోడ్స్ని సేఫ్గా ఉన్నంత వరకు మన రాష్ట్రం సేఫ్గా ఉంటుంది, మన స్టేట్ సేఫ్గా ఉంటుంది. మనం ఏది సాధించాలనుకుంటే అది సాధించవచ్చని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇది ఒక మాసమే కాదు, ప్రతిరోజు అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఇంకా మన డిపార్ట్మెంట్స్కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా ఉండాలి. సో ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ ఈ మాసంలోనే కాదు, సంవత్సరం మొత్తం ఎన్ఫోర్స్మెంట్ ఉండాలి. ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్ళాలి. ఓకే, మనం డెవలప్డ్, మనం ఇంప్రూవ్డ్, మనం సివిలైజ్ సొసైటీని చెప్పాలనుకుంటే ఆ సొసైటీలో కావాల్సిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా అందరూ అడుగులు ముందుకు వేయాలని కోరుకుంటూ సో ఈ సందర్భంగా ఈ రోడ్ సేఫ్టీ రహదారి భద్రతా వారోత్సవం గురించి అందరికీ అవగాహన క్రియేట్ చేస్తున్న అన్ని డిపార్ట్మెంట్స్కి, అన్ని ఎన్జిఓస్కి, ప్రైవేట్ కంపెనీస్కి, ఇండివిజువల్స్కి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఇలాగే కంటిన్యూ చేయాలి. మన సిటీస్ని మన జిల్లాని సేఫ్గా ఉంచాలని సందర్భంగా కోరుకుంటున్నాను. రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవితను అమెరికాలోని చికాగో రాష్ట్ర ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏప్రిల్లో చికాగోలో పుర్డ్యూ యూనివర్సిటీ జీఎస్ఏ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబోయే జీఎస్ఏ గ్లోబల్ మిల్లెట్స్ ఎక్స్పోలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి సవితకు చికాగో ప్రభుత్వ ప్రతినిధి లాషాన్ కే ఫోర్డ్ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా మంత్రి సవితతో చికాగో రాష్ట్ర ప్రతినిధులు చర్చించారు. అమెరికాలో చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంపై తమ వంతు సహాయం అందిస్తామన్నారు. ఇందుకోసం పలు ప్రాంతాల్లో చేనేత ఎక్స్పోలు నిర్వహిస్తామన్నారు. పుర్డ్యూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేనేత వస్త్రాల డిజైన్ల తయారీపై ఆంధ్రప్రదేశ్ చేనేతలకు శిక్షణ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత స్పందిస్తూ అమెరికాలో చేనేత ఎక్స్పోల నిర్వహణపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. నేతన్నలకు నూతన డిజైనింగ్ శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ ప్రభాకర్, డాక్టర్ రాజు, డాక్టర్ మొహమ్మద్ తాజ్ముల్ హుస్సేన్, విశ్వభారతి, కె కృష్ణమూర్తి, తిరునగిరి జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. Fashion, design, things like that. You know, textile used to be a major thing in our CM is encouraging textiles department. Right, yes. He has given a good textiles policy also. Yeah. So they are trying to align with us. He is giving subsidies and incentives also we are providing. Well, we would like to collaborate. Yes. That'd be great. And it's good if you're going to come to Illinois, that would be great. We can work with our public universities. So while universities have collaboration chestuni, I think we will go for it. It could be So, but, technology exchange, Yeah. both technology sides. exchange. And plus students want to come study there for those classes. Exchange students, thank you. ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి పీడీఎఫ్ తరపున పోటీ చేస్తున్న విద్యావేత్త కెఎస్ లక్ష్మణరావుని గెలిపించుకుందామని పట్టభద్రులకు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 10వ తేదీన గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన కెఎస్ లక్ష్మణరావు నామినేషన్ కార్యక్రమంలో వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పాల్గొని ప్రసంగించారు. విభజన హామీల అమలు కోసం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, సామాజిక న్యాయం కోసం, ఉపాధ్యాయుల హక్కుల సాధనకై, నిరుద్యోగుల అభ్యున్నతికై నిరంతరం కృషి చేస్తున్న కెఎస్ లక్ష్మణరావుని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రచయితగా, మేధావిగా, వక్తగా, విశ్లేషకుడిగా, ప్రజల బాగోగులకై నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడు మన కెఎస్ లక్ష్మణరావు అని పేర్కొన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీగా, ఫ్లోర్ లీడర్గా నమ్మిన సిద్ధాంతాలకై నిజాయితీగా, నిబద్ధతతో నిరంతరం పనిచేస్తున్న కెఎస్ లక్ష్మణరావు గెలుపు మనందరి గెలుపుగా భావించాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మిక, కర్షక, మహిళా, వివిధ ప్రజా సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుకి కుల, మత, ధన, రాజకీయాలకు అతీతంగా ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని, ప్రజల వారిని గొంతుకను శాసన మండలిలో ప్రతిధ్వనించేలా కృషి చేయాలని కోరారు. దానికి మొదటి ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేయడం జరిగింది. ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం. 14 మంది పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఉన్నారంటే అందులో 10 మంది జన విజ్ఞాన వేదికలో ఆనాడు వివిధ పదవుల్లో బాధ్యతల్లో పనిచేసిన వారు. జన విజ్ఞాన వేదిక ఆనాడు ఉపాధ్యాయ సంఘాల్లో, విద్యార్థి సంఘాల్లో, యువజన సంఘాల్లో, కళాకారుల్లో అనేక రంగాల్లో ముందుకెళ్ళిపోయి లక్షల మంది ప్రజలు కలిసింది. వేలాది మంది వాలంటీర్లు తయారు చేసి 17% అక్షరాస్యత పెరగడానికి దోహదపడింది.
ఆ క్రమంలోనే లక్ష్మణరావు లాంటి వాళ్ళు, విఠల్ బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు అనేక మంది ఎదిగి ప్రజానాయకులుగా మారి ఎన్నికల్లో గెలవగలిగారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌర సంస్థ, పౌర సమాజం చాలా బలహీనమైపోయింది. రాజకీయ పార్టీలు సేవ చేసే కార్యక్రమం పక్కన పెట్టి ప్రజల్ని కులాల వారీగా విభజించి ఒక్కొక్క కులం ఓట్లు ఒక్కొక్క పార్టీ పొందుతూ అభివృద్ధి వైపు దృష్టి పెట్టిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈరోజు 100 రోజులు పైన జరగాల్సిన శాసనసభ, శాసన మండళ్ళు సంవత్సరానికి 20 రోజులు కూడా జరగని పరిస్థితి చూస్తున్నాం. ప్రజల సమస్యల్ని ఒక గొంతుగా మారి ప్రజావాణి వినిపించే వాళ్ళు శాసన మండలిలో కనపడిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈరోజు పాలకులు ఈ రాష్ట్రాన్ని ఎటువంటి తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదు. 14 లక్షల కోట్ల అప్పులు ఉన్న ఈ రాష్ట్రం గత 9 నెలల్లో 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పులు చేసిన ఈ రాష్ట్రం ఈరోజు ఒక 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గోదావరి భరతని అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకురావాలని చెప్తా ఉన్నారు. ఒకవైపున అప్పుల గురించి చెప్తున్నారు, ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నాం. మరొక వైపున 90,000 కోట్ల రూపాయలతో నదుల అనుసంధానం అనే పేరుతో ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకురావాలని కలగంట. ఇప్పటికీ ఈ దేశంలో సంవత్సరానికి 1.4 కోట్ల మంది ప్రజలు అదనంగా కలుస్తూ ఉంటే ఒక నాయకుడు చెప్తున్నాడు పదే బిడ్డలను కనండి, ఇంకా ఎక్కువ మందిని కనండి, మీకు భూమి అవసరం లేదు, మీకు సంపద అవసరం లేదు, మీకు ఆదాయం అవసరం లేదు, మీరు బిడ్డలు కంటేనే అదే సంపదగా మారుతుంది, అదే ఆదాయంగా మారుతుంది పదే చెప్తున్న నాయకులు మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో శాసన మండలిలో ప్రశ్నించేవారు కావాలి. మిత్రుడు లక్ష్మణరావుతో నాకు ఈ 40 సంవత్సరాల అనుభవంలో నాకు తెలిసింది ఏంటంటే తన జీవితంలో 1 రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు. తన జీవితంలో తనకు వస్తున్న ఆదాయంలో 1 రూపాయి కూడా వ్యక్తిగతంగా ఉపయోగించలేదు. ఈ 14 సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల కిలోమీటర్లు తిరుగుంటాడు. ఇప్పుడు 2-3 వాహనాలు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క కారు 3 లక్షల కిలోమీటర్లు, 4 లక్షల కిలోమీటర్లు తిరిగి అది తిరగలేని పరిస్థితి ఏర్పడితే ఇంకో కారు దొరకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవినీతి రాష్ట్రాలనే వ్యక్తిగా ఉండడం కాకుండా విద్యార్థి దశలో విద్యార్థి నాయకుడుగా ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులకు అభిమానాలు పొందారు. అధ్యాపకునిగా హిందూ కళాశాలలో వేలాది మంది విద్యార్థుల్ని తన అభిమానులుగా మార్చుకున్నాడు. పోటీ పరీక్షల్లో లక్షల మంది విద్యార్థులకి ఉచిత అవగాహన క్లాసులు నిర్వహిస్తూ మంచి మంచి పుస్తకాలు తీసుకొస్తూ అనేక మందిని ఉత్తీర్ణం చేయడంలో, అనేక మందికి మంచి ఉద్యోగాలు రావడంలో క్రియాశీలం పక్కకుంటున్నారు. అలాంటి వారిని ఎన్నుకుంటేనే ఈ రాష్ట్రంలో ఈ జరుగుతున్న దుర్మార్గాల్ని ఆపగలుగుతాం. శాసన మండలిలో లక్ష్మణరావు యొక్క వారిని వినిపించారు. ఈరోజు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క కులాన్ని ప్రోత్సహిస్తూ ఈ కుల గవర్నమెంట్ మాకు కావాలి అని చెబుతున్న పరిస్థితి. కానీ కులాన్ని బట్టి కాకుండా మంచితనాన్ని బట్టి చేసే సేవా గుణాన్ని బట్టి ఓటేయాలని కోరుకుంటూ లక్ష్మణరావు విజయం మనందరి విజయంగా భావించాలని, వారి కోసం మనందరం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. నేను 1980లో ప్రభుత్వ శాఖల మధ్య డేటా అనుసంధాన ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అన్ని శాఖల మధ్య ఉన్న డేటాను ఆర్జీఎస్ తో అనుసంధానం చేసే పనుల్లో మరింత వేగం పెరగాలని సూచించారు. డేటా మొత్తం ఒక చోటుకు చేర్చి డేటా లేక్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ సేవలు మరింత వేగంగా మెరుగ్గా అందించేందుకు వీలు ఉంటుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీ లాంటి సాంకేతికతల్ని ఉపయోగించుకుని డేటాను విశ్లేషించుకుని ఆయా శాఖల పనితీరు మెరుగుపరచడానికి దోహదపడేలా ఆర్జీఎస్ సాంకేతిక సహకారం అందించాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సులభంగా సేవలు అందించగలమని, ప్రస్తుతం అందిస్తున్న సేవలతో పాటు అదనంగా ఏం అందించగలమో పరిశీలించాలని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ వినియోగించే వారికి సాంకేతిక అవరోధాలు లేకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో పేదల పేరుతో ఇచ్చిన ఇళ్ల స్థలాలపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందరికీ ఇల్లు కార్యక్రమంలో కేటాయించిన ఇళ్ల స్థలాల్లో అనర్హుల్ని గుర్తించే పనిలో పడింది. దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసింది. గత ప్రభుత్వ హయాంలో అందరికీ ఇళ్లపై పునర్విచారణకు ఆదేశాలు ఇచ్చింది. 5 రోజుల పాటు రెవెన్యూ శాఖతో సర్వే చేయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక అందరికీ ఇళ్ల కార్యక్రమంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎంతమంది ఇల్లు కట్టుకున్నారనే విషయంపై సర్వే చేయనున్నారు అధికారులు. ఇచ్చిన స్థలాల్లో ఎంతమందికి పట్టాలున్నాయనేది తేల్చనున్నారు. ప్రధానంగా అనర్హుల్ని గుర్తించనున్నారు. సర్వేకి సంబంధించిన ఓ చెక్ లిస్ట్ ఫార్మాట్ ను కూడా జిల్లాల కలెక్టర్లకు పంపింది. దాంతో ఆయా అంశాల వారీగా సర్వే చేయనున్నారు రెవెన్యూ శాఖ అధికారులు. గతంలో అనర్హులు ఇళ్ల పట్టాలు పొందారని, కొంతమంది ఇంట్లో 2-3 కూడా ఇళ్ల పట్టాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమయ్యాయి. చాలా మంది పట్టాలు పొంది స్థలాలను ఇతరులకు అమ్మేశారని కూడా విమర్శలు ఉన్నాయి. దాంతో అప్పట్లో ఇచ్చిన ఇంటి స్థలాల్ని అమ్మినా కొన్నా వెనక్కి తీసుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని దేవస్థానం ఈవో ఎన్ సన్యాసిరావు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి ఆశీస్సులు పొందారన్నారు. పాత బస్తీ బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారికి అత్యంత ఘనంగా కళ్యాణాన్ని పి శ్రీరామచంద్రమూర్తి అత్యంత నియమనిష్టలతో నిర్వహించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చక స్వాములు అత్యంత నియమనిష్టలతో ఉత్సవ మూర్తులను వేదికపై ప్రతిష్ఠించి ఉభయ దాతల్ని స్వామివారి ముందు కూర్చోబెట్టారు. వైకనస సాంప్రదాయ పద్ధతిలో అర్చక స్వాములు మంత్రోచ్చరణ ఉచ్చరిస్తుండగా స్వామివారికి అధిక సంఖ్యలో భక్తులు వీక్షిస్తుండగా కళ్యాణ వేడుకలు కడు రమణీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా వీచేశారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు మాజీ మంత్రికి స్వామివారి ఆశీస్సులు అందించి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. దేవస్థానం ఈవో సన్యాసరావు మాట్లాడుతూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించామన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే పద్ధతిలోనే ఈ సంవత్సరం కూడా స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించామన్నారు. ఈ మహోత్సవాలు పరిసమాప్తమయ్యే వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందవలసిందిగా ఆయన భక్త కోటికి విజ్ఞప్తి చేశారు. దళిత ఆదివాసుల సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని దళిత గిరిజన బడ్జెట్ వాచ్ రాష్ట్ర కన్వీనర్ అల్లడి దేవకుమార్ డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో దళిత గిరిజన బడ్జెట్ పై జిల్లా స్థాయి సదస్సు జరిగింది. సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడారు. దళిత గిరిజనులకు కేటాయించిన బడ్జెట్ ను ఆయా వర్గాలకు సక్రమంగా అమలు చేయాలని కోరారు. దళిత గిరిజన బడ్జెట్ వాచ్ జిల్లా సభ్యులు మాదిగని గురునాథం మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తూ ఉన్నాయన్నారు. దళిత గిరిజన బడ్జెట్ వాచ్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ రమణమూర్తి, కన్వీనర్ జామ రమాదేవి మాట్లాడారు. బడ్జెట్ ను కేవలం ఎస్సీ ఎస్టీల సంక్షేమం అభివృద్ధికి మాత్రమే వినియోగించాలన్నారు. సదస్సులో సమతా సైనిక్ దళ రాష్ట్ర అధ్యక్షురాలు శ్వేత బుడుమూర్తి, జిల్లా ప్రతినిధి రుక్మిణి, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రతినిధి జై యశ్వంత్ రాణి, జిల్లా సభ్యులు అమృతరావు, మాల మహానాడు ప్రతినిధి చంద్ర, ఎస్టీ నాయకులు శంకర్, ఎన్జీఓ ప్రతినిధి ప్రసాద్, అనిత, మల్లీశ్వరి పాల్గొన్నారు. బడ్జెట్ వాచ్ మరి నెలాఖరులో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతా ఉంది. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ 2025-26 సంవత్సరానికి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో 125% ఉన్న దళిత గిరిజనుల సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి కోసం మరి ఎటువంటి కార్యక్రమాలను రూపొందించాలి, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి అనే వాటిని తెలుసుకోవడం కోసం మేము ప్రతి జిల్లాలో కూడా ఈ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ సమావేశాల్లో వచ్చిన సూచనలు, సలహాలను క్రోడీకరించి మరి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళబోతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టంలో భాగంగా
ఎస్సీ ఎస్టీల జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్లో వాటా ఇవ్వాలి. మరి ఈ నిధులను కూడా ఎస్సీ ఎస్టీల అభివృద్ధి సంక్షేమం కోసమే ఉపయోగించాలి. మరి ముఖ్యంగా సమాజంలో ఎస్సీ ఎస్టీలకి మిగిలిన ప్రజలకి అభివృద్ధిలో ఉన్న అంతరాలు ఏదైతే ఉన్నాయో ఆ అంతరాలను తగ్గించడం కోసం ఈ నిధులు వాడాలని చెప్పేసి మరి ఈ చట్టం యొక్క లక్ష్యం మరి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మరి ఈ విధంగా అంటే రాష్ట్రంలో ఉన్న సామాజిక అసమానతల్ని, ఆర్థిక అసమానతల్ని, మరి ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉన్న వెనుకబాటుతనాన్ని గుర్తుంచుకొని మరి వాటిని అధిగమించడానికి ప్రత్యేకమైన పథకాలను రూపొందించాలని మేము ప్రభుత్వాలను కోరుతూ ఉన్నాం. మరి అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ కావచ్చు, గిరిజన సంక్షేమ శాఖ కావచ్చు, మరి దానికి అనుగుణంగా మరి ప్రతిపాదనల్ని మరి తీసుకొచ్చి ఆమోదింప చేసేందుకు వాళ్ళు తగిన కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. మాదిగాని గురునాథం, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు. జై భీమ్. దళిత గిరిజన బడ్జెట్ వాచ్ ఇది అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి ఒక బడ్జెట్ని ఏర్పాటు చేయాలా, వాళ్ళ కోసమే ఖర్చులు పెట్టాలనేటువంటిది 1975 నుంచి కూడా చట్టం చేయడం జరిగింది. 41A 42 ఆర్టికల్లో. అప్పటి నుంచి కూడా ప్రభుత్వాలు ఇప్పటిదాకా కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు డైవర్ట్ చేయటం వల్ల అసమానతలు అట్లానే ఉండిపోయినాయి ఈ దేశంలో. దాన్ని 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము ఉద్యమాలు చేసి ఆమరణ దీక్షలు చేయటం వల్ల ఒక చట్టాన్ని చేయటం జరిగింది. అప్పుడున్నటువంటి 2013లో ప్రభుత్వం అది ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని చేసింది. ఆ చట్టం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటిదాకా కూడా దాదాపు రమారామి 13 సంవత్సరాలు మరి మేము ఎక్కడ అనేటువంటి అంశాన్ని తీసుకున్నప్పుడు గత పాలకులు ఏదైతే బడ్జెట్లో పెట్టినటువంటి డబ్బులు నిధుల్ని నాన్ డైవర్టబిలిటీ, నాన్ ల్యాప్సబిలిటీ అనేటువంటి అంశాన్ని విస్తారంగా వాళ్ళు చేతుల్లో పెట్టుకొని వాడుకోవటం వల్ల వాళ్ళు సరైనటువంటి చట్టాలని తయారు చేసినా కూడా మా జనానికి వాడుకోలేకపోవటం వల్ల మా అసమానతలు పెరిగినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు రేపు రాబోయేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ పెడుతున్నారు. కాబట్టి తప్పకుండా మేము చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏదైతే ఈ యొక్క దళిత గిరిజన బడ్జెట్ వాచ్ సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోగతాల్ని, ఎస్సీ ఎస్టీ యొక్క మనోగతాల్ని, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రేపు పూర్తి స్థాయి బడ్జెట్లో ఇవన్నీ కూడా పెట్టే విధంగా మేము ప్రయత్నం చేయడం కోసం ఈ యొక్క మీటింగ్ ముఖ్య సారాంశము. అదేవిధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మాకు ఏదైతే మా జనాభా నిష్పత్తి ప్రకారం, దామాషా ప్రకారం మాకు బడ్జెట్లో కేటాయింపులు జరగాల. అదేవిధంగా ఈ సంవత్సరం ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ డబ్బులు నెక్స్ట్ ఇయర్ కూడా కలిపి మాకు ఖర్చు పెట్టాలా. రెండో అంశం ఏంటంటే ఈ యొక్క బడ్జెట్ వేరే అంశాలకు వాడకుండా మాకే వాడాలా అనేటువంటి చట్టంలో ఉన్నటువంటి దాన్ని మేము కోరతా చంద్రబాబు నాయుడు గారిని రేపు రాబోయేటువంటి బడ్జెట్లో పూర్తిగా ఏదైతే మౌలిక సదుపాయాలకి వాడాలో వాటికే వాడి మా యొక్క అభివృద్ధి ముందుకు తీసుకెళ్తారని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 27 ప్రయోజిత పథకాలు కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజిత పథకాలకి 430 కోట్లు రిలీజ్ చేయటం, ఎస్టీలకేమో 110 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. రేపు మార్చి 30వ తారీఖు లోపు ఇవన్నీ కూడా పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రభుత్వం సర్వేగంగా ముందుకు అడుగులు వేస్తూ ఉంది. మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాం ఏంటంటే ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగపెట్టుకోండి. తప్పకుండా బడ్జెట్ కోసం మేమందరం కూడా ముందుకు అడుగులు వేస్తామని కూడా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, సమాజానికి, ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గుణదల మేరీ మాత ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు ఆస్ట్రేలియా నుండి కూడా మేరీ మాత భక్తులు, విశ్వాసకులు తరలి రావడం గొప్ప విశేషం.
అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న గుణదల మేరీ మాత ఉత్సవాల్లో 3వ రోజున కూడా భక్తులు అధిక సంఖ్యలో మేరీ మాత సన్నిధికి పోటెత్తారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆస్ట్రేలియా దేశం మరికొన్ని దేశాల నుండి కూడా మేరీ మాత భక్తులు విశ్వాసకులు తరలించారు. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన గుణదల మేరీ మాత ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. పలు రాష్ట్రాలకు చెందిన మేరీ మాత భక్తులు విశ్వాసకులు అధిక సంఖ్యలో గుణదల మేరీ మాత సన్నిధికి తరలివస్తున్నారు. నిర్వాహకుల అంచనాలకు మించి భక్తులు తరలివస్తున్నారు. బిషప్ గ్రాసీ హైస్కూల్ ఆవరణంలో విజయవాడ పీఠాధిపతి తెలగతోటి జోసెఫ్ రాజారావు, ఓజిటి కర్నూలు పీఠాధిపతులు గోరంట్ల జ్వనీష్ తదితరులు సమిష్టి దివ్య బలి పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి సమర్పించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు మాట్లాడారు. గుణదల మేరీ మాత ఉత్సవాలు అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆస్ట్రేలియా దేశం నుండి కాకుండా కొన్ని దేశాల నుండి మేరీ మాత భక్తులు మత విశ్వాసకులు ఈ ఉత్సవాలకు తరలివచ్చారన్నారు. మేరీ మాత మొక్కుబడులు చెల్లించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసమన్నారు. భక్తుల విశ్వాస కారణంగానే ఈ సంవత్సరం ఉత్సవాలకు అంచనాలకు మించిన భక్తులు వచ్చి మేరీ మాతను దర్శించుకున్నారన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించామని పీఠాధిపతులు తెలిపారు. మేరీ మాత ఉత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందన్నారు. సహోదరులారా, గుణదల లూర్దు మాత భక్తులారా, శతాబ్ది వేడుకలను ముగించుకుని 101వ గుణదల లూర్దు మాత మహోత్సవపు వేడుకలకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాడు సమిష్టి దివ్య బలి పూజను సమర్పించడానికి గుణదల లూర్దు మాత ప్రార్థన వేడుదల ద్వారా దేవుని యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదాలు దండిగా మెండుగా మీ మీదను, మీ కుటుంబాల మీదను, ఈ సంఘం మీదను ఉండాలని ప్రార్థించుదాము. ఈ విధంగా మనం ఈరోజు మన గుణదల మాత ఉత్సవ పూజలో పాల్గొందాం. గుణదల మాతపై అపార. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల 21వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు. ముఖ్య అతిథిగా రావాలని సీఎం చంద్రబాబుకు ఆహ్వానం.
రహదారి భద్రత అందరి బాధ్యతగా గుర్తించి ముందడుగు వేయాలి. రహదారి భద్రతా మాసోత్సవాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపు. విద్యావంతుల ఎన్నికల్లో లక్ష్మణ్ రావుని గెలిపించుకుందాం. పట్టభద్రులకు పిలుపునిచ్చిన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి. ఆర్జీఎస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. వాట్సాప్ గవర్నెన్స్ లో మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు పరిశీలించాలని ఆదేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.